నమస్తే డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వాడవాడలా ఘనంగా జరిగిన శ్రీరామనవమి వేడుకలు. రాములవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులు. క్షత్రియ కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. స్వామివారి కళ్యాణాన్ని తిలకించి పరవశించిపోయిన భక్తులు. ఎల్లపవానిపాలెం సీతారామాలయంలో కన్నుల పండుగగా జరిగిన సీతమ్మవారి సారె ఊరేగింపు. ఊరేగింపులో పాల్గొన్న మహిళలు, గ్రామ పెద్దలు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున పార్టీలో చేరిన మహిళలు. మహిళా సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందని వెల్లడి. మహావిశాఖ నగరం శ్రీరామ నామస్మరణతో మారుమ్రోగింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల ధ్వనితో అనేక వీధులు ప్రతిధ్వనించాయి. విశాఖలోని రామాలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి రామాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ కళ్యాణ మహోత్సవంలో అనేక మంది దంపతులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహావిశాఖలోని రామాలయాల్లో ఆలయ కమిటీలు, ప్రతినిధులు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణాన్ని తిలకించి భక్తులు భక్తి సాగరంలో మునిగిపోయారు. వేద పండితులు సీతారాముల కళ్యాణ వైభోగాన్ని వివరించారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణాల్లో భారీ ఎత్తున పానకం, వడపప్పు పంపిణీతో పాటు ప్రసాద వితరణ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. అంబికాబాగ్లోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఈవోకే శోభారాణి సహా కార్యనిర్వహణ అధికారి కె తిరుమలేశ్వరరావు పర్యవేక్షణలో శ్రీ రాములవారి కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని సీతారాముల కళ్యాణాన్ని వీక్షించారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం దత్తత దేవాలయమైన శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో ప్రతి ఏటా సీతారాముల కళ్యాణాన్ని అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులతో పాటు పలు పార్టీలకు చెందిన రాజకీయ నేతలు, అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. వేద పండితులు సాంప్రదాయబద్ధంగా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో కళ్యాణాన్ని తిలకించి ఆనందంలో మునిగిపోయారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభి. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. క్షత్రియ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో సీతమ్మ దారలోని క్షత్రియ కళ్యాణ మండపంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఉప్పలపాటి వెంకట శివకుమార్, కేకే రాజు దంపతులు కళ్యాణ నిర్వహణలో పాల్గొన్నారు. అభిజిత్ లగ్నమందు శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని అర్చకులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితులు వేద మంత్రాలు, నాదస్వర వాయిద్యాల భక్తులు జై శ్రీరామ్ అంటూ చేసిన నినాదాల నడుమ సీతారాముల కళ్యాణ మహోత్సవం సాగింది. శ్రీ రాములవారి కళ్యాణాన్ని తిలకించి భక్తులు భక్తి పారవస్యంలో మునిగిపోయారు. శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకల్లో పాల్గొని తిలకించడం తాము చేసుకున్న అదృష్టమని భక్తులు ఆనందంతో ఉబ్బుతబ్బయ్యారు. సీతారాముల కళ్యాణం ముగిసిన అనంతరం కళ్యాణ మండపంలో భక్తులకు ప్రసాద వితరణతో పాటు పానకం పంపిణీ చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సంక్షేమ సమితి విశాఖపట్నం శాఖ అధ్యక్షుడు డి తిరుపతిరాజు, కార్యదర్శి ఆర్వి గణపతిరాజు, సమితి కార్యవర్గ సభ్యులు, ప్రముఖ వ్యాపారవేత్త, డిజిటల్ న్యూస్ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ సీతమ్మ కళ్యాణమే భూమిలోన జరిగేటి వైభోగమే. శ్రీరామ సీతమ్మ కళ్యాణమే భూమిలోన జరిగేటి వైభోగమే. శ్రీరామ సీతమ్మ కళ్యాణమే భూమిలోన జరిగేటి వైభోగమే. అలరారు అందాల అలివేణి సీతమ్మ కలగన్న కనులే పూమాలగా. శ్రీరామ సీతమ్మ కళ్యాణమే
రఘువంశ రామయ్యారుదించి రాగానే మెడలోన ఒదిగే వరమాలగా భువిలోన జరిగేటి వైభోగమే చిరునవ్వు చింది వరుడు రామయ్య నన్ను సిగ్గులొలికి వధువు సీతమ్మారానే వచ్చే సుముహూర్తమే శ్రీరస్తు అంటూ. విశాఖపట్నం సీతందారిలో ఉన్న క్షత్రియ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఈరోజు చాలా ఘనంగా శ్రీ సీతారామచంద్రమూర్తి యొక్క కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇది 11వ సంవత్సరం ఇక్కడ కళ్యాణం మొదలుపెట్టి ప్రతి సంవత్సరం కూడా సాంప్రదాయబద్ధంగా కన్నుల పండుగగా తెలుగుదనం ఉట్టిపడే విధంగా అందరికీ కన్నుల విందుగా సీతారామచంద్రమూర్తుల యొక్క ఆశీస్సులు చల్లని దీవులు అందరిపైన ఉండే విధంగా కళ్యాణాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ సీతారామచంద్రమూర్తి యొక్క దివ్య ఆశీస్సులతో అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా భగవంతుడు ప్రార్థిస్తూ ఈరోజు ఈ కళ్యాణాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని తీర్చించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇంకా ఇబ్బందుల్లోనే ఉందని, కనీసం అప్పులు ఇచ్చేవారు కూడా లేకపోగా 10 లక్షల కోట్ల అప్పులు నెత్తి మీద ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ పరిస్థితులు కష్టంగా ఉన్నా ఇష్టంగా పనిచేస్తున్నానని చెప్పారు. ఆదాయం పెంచాలి, అప్పులు తీర్చాలి, సూపర్ 6 హామీలు నెరవేర్చాలి, పోలవరం, అమరావతిని పూర్తి చేయాలని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇష్టంగా పనిచేసి అన్ని సమస్యలు పరిష్కరిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం పరిధిలోని ముప్పాలలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజావేదికను నిర్వహించారు. P4లో భాగంగా బంగారు కుటుంబాలు మార్గదర్శులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కొత్త ఆలోచనలు చేస్తున్నామన్నారు. తన ఆలోచనలు అర్థం చేసుకున్న వారు బాగుపడతారని, దీనికి ఉదాహరణ 20 ఏళ్ల క్రితం తాను చేసిన హైదరాబాద్ విజన్ ఆలోచన అని చెప్పారు. ప్రతి ఒక్కరి ఆలోచనలో మార్పు రావాలని, సమాజంలో అందరూ సమానమేనని అన్నారు. ఇప్పటికీ ఇంకా కనీస జీవన ప్రమాణాలు లేకుండా ఉన్న కుటుంబాలు అనేకం ఉన్నాయని అన్నారు. అందుకే P4 విధానానికి శ్రీకారం చుట్టామని స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకా డబ్బులు లేవు. 10 లక్షల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయారు. అప్పు ఇచ్చేవాళ్ళు కూడా కనపడడం లేదు. వడ్డీ కట్టాలి, మళ్ళా అసలు తీర్చాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, సంక్షేమ కార్యక్రమాలకు పెట్టాలి, మళ్ళీ మీకు అమరావతి కట్టాలి, పోలవరం కట్టాలి. అదే సమయంలో ఏవైతే నేను చెప్పానో సూపర్ 6 కూడా అమలు చేయాలి. ఇది కొంచెం కష్టమైన పనే, కానీ ఇష్టంగా పనిచేస్తున్నా. కష్టమైన పని కూడా ఇష్టంగా పనిచేస్తే తప్పకుండా పరిష్కారం అవుతుంది, చేయగలుగుతామనే ధీమా నాకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఊర్లో 1073 కుటుంబాలు ఉన్నాయి. నేను ఒక విషయం మీకు చెప్పాను. ఇక్కడ మార్గదర్శులు ఉన్నారు. ఇంకొక పక్క 41 బంగారు కుటుంబాలు, ఒక 5 మంది మార్గదర్శులు ఉన్నారు. వాళ్ళు మాట్లాడిస్తాను. నా ఉద్దేశం ఒకటే, ఇంటికి కావలసిన అవసరాలు తీర్చే బాధ్యత నాది, గ్రామానికి కావలసిన అవసరాలు తీర్చే బాధ్యత నాది. పేదవాళ్ళందరినీ ఆదుకునే విధంగా కార్యక్రమాలు చేపడతాం. కానీ పైనుండే మీరు, కింద నుండే 41 కుటుంబాలని అందరితో సమానంగా పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ మార్గదర్శులకు అప్పచెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని ఏప్రిల్ 12వ తేదీన జరగబోయే హనుమాన్ విజయోత్సవ శోభయాత్ర, బైక్ ర్యాలీ విజయవంతం చేయాలని దక్షిణ నియోజకవర్గ బీజేపీ నాయకుడు వాసుపల్లి సంతోష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దక్షిణ నియోజకవర్గంలోని ఆర్ఎస్ఎస్ కూటమి నాయకుల విశ్వ హిందూ పరిషత్ సభ్యులు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 12వ తారీఖున జరగబోయే బైక్ ర్యాలీ, శోభయాత్ర కోసం విజయవంతం చేయడానికి అందరూ ఐక్యతతో ముందుకు సాగాలని సభ్యులను కోరారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ రూట్ మ్యాప్ అంతా సిద్ధమైందన్నారు. తామంతా కార్యక్రమం విజయవంతం చేసేందుకు సంసిద్ధంగా ఉందామని పేర్కొన్నారు. 12న జరిగే ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యులై శోభయాత్ర, బైక్ ర్యాలీ జయప్రదం చేయాలని కోరారు. 12వ తారీఖున జరగబోయే
హనుమాన్ శోభయాత్ర మరియు బైక్ ర్యాలీ ఈ యొక్క కార్యక్రమం కోసం ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ మరియు దక్షిణ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆలయ కమిటీలతో ఈరోజు సమావేశం జరగడం జరిగింది. మరి యొక్క సమావేశం గల కారణం మరి 12వ తారీఖున జరగబోయే ఈ బైక్ ర్యాలీ హనుమాన్ శోభయాత్రకి మా దక్షిణ నియోజకవర్గం నుంచి దాదాపు ప్రతి ఒక్క వార్డులో మరి ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మరియు ఆలయ కమిటీ వాళ్ళు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్న వార్డు నుంచి ప్రతి ఒక్కరు కూడా గొప్పగా ఈరోజు బైక్ ర్యాలీతో మరి సౌత్ నియోజకవర్గం అయినటువంటి పాత పోస్ట్ ఆఫీస్ నుంచి మరి డాబా గార్డెన్స్ మరి అదే కూడా జైల్ రోడ్ నుంచి రామ్నగర్ వైపు నుంచి ఈరోజు బైక్ ర్యాలీగా గొప్పగా మరి శోభాయాత్రకి పాల్గొనడం జరుగుతుంది. హనుమాన్ ర్యాలీ అలాగే మరి శోభాయాత్ర కార్యక్రమం ఏప్రిల్ నెల 12వ తారీఖుని మరి పెద్ద ఎత్తున విశాఖపట్నంలో జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమం ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలైన వివిధ క్షేత్ర అంటే బీజేపీ అవ్వచ్చు, విశ్వ హిందూ పరిషత్ అవ్వచ్చు, బిఎంఎస్ అవ్వచ్చు, అలాగే ఎస్ఎఫ్ఎఫ్ ఇలాగా రకరకాల వివిధ క్షేత్రాలకు సంబంధించిన అందరూ కూడా కలిసి పాల్గొంటున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా పెద్ద ఎత్తున జరపాలి, విశాఖపట్నంలో హైందవుల ఐక్యతని చాటి చెప్పాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. 2 సంవత్సరాల క్రితం కూడా జరిగింది. గత సంవత్సరంలో ఎన్నికల వల్ల జరపలేకపోయాం. మరి రాను మరి దీన్ని మరింత మందికి చేరువ చేయాలని దాదాపు 10,000 మందితో ఈ కార్యక్రమం చేయాలని నిర్ణయించడం జరిగింది. మరి ఇక్కడ దక్షిణ నియోజకవర్గం నుంచి దాదాపు 2,000 మంది బైకులతో ఆ రోజు 12వ తారీఖుని చిలకపేట దగ్గర ఈ కార్యక్రమం మొదలు పెట్టాలని, అలాగే పార్కౌట్లతో బైక్ ర్యాలీ అయిపోతుంది. అక్కడి నుంచి పాదయాత్ర ద్వారా 6 నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళతో పాదయాత్ర ద్వారా శోభాయాత్ర చేస్తాము. మరి ఆ రోజు మరి అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అందులో పాల్గొంటారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి 108 బంగారు సంపెంగలతో అత్యంత వైభవంగా స్వర్ణ పుష్పార్చన జరిగింది. వేద పండితులు వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాంతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపచేశారు. వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ జరిగింది. అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మసిటీలో ర్యాంకీ సిఈటీపీలో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో చీపురుపల్లి అప్పలనాయుడు అనే ల్యాబ్ టెక్నీషియన్ మృతి చెందాడు. శనివారం అర్ధరాత్రి శాంపిల్ సేకరిస్తుండగా గాఢమైన విషవాయువు పీల్చడం వలన అప్పలనాయుడు మృతి చెందినట్లు సిఐటియు నేతలు ఆరోపిస్తున్నారు. మృతుడు తానం గ్రామానికి చెందిన చీపురుపల్లి అప్పలనాయుడుగా గుర్తించారు. సక్రమమైన మాస్కులు లేకపోవడంతో కార్మికుడు మృతి చెందాడని సిఐటియు నేత గనిశెట్టి సత్యనారాయణ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాజమాన్యం భద్రతా విషయంలో తగు చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ తరహా ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. యాజమాన్యం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పేర్చడం వలన ఒక కార్మికుడు చిపురుపల్లి అప్పలనాయుడు అనేటువంటి కార్మికుడు సి షిఫ్ట్కి హాజరైన కార్మికుడు ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్గా ఉన్నటువంటి చిపురుపల్లి అప్పలనాయుడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి మాన్యువల్ నుండి గాఢమైనటువంటి వాయువులకు సంబంధించినటువంటి ఏదైతే వ్యర్థ రసాయనాలు ఉన్నాయో ఆ శాంపుల్ సేకరించే సందర్భంలో ఈ కార్మికుడు అనేటువంటి చిపురుపల్లి అప్పలనాయుడు అక్కడికక్కడే కుప్పకూలి ఆ వాయువులు పీల్చిన తర్వాత చనిపోయడం అనేది జరిగింది. ఆ చనిపోయినటువంటి కార్మికుడిని విశాఖపట్నంలో కేజీహెచ్కి తరలించారు. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం, సక్రమైనటువంటి మాస్కులు ఉంటుంటే ఈ రకమైనటువంటి ప్రమాదం జరుగుండేది కాదు. మరోవైపు కార్మిక కుటుంబానికి సక్రమైనటువంటి పద్ధతుల్లో నష్టపరిహారం చెల్లించడానికి చర్యలు చేపట్టాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఎసెన్షియల్ లాంటి ఫార్మా పరిశ్రమల్లో ₹1 నష్టపరిహారం ఇప్పించారు. అదో నిర్ణయంగా చేశారు. కాబట్టి ఈ కుటుంబానికి కూడా ₹1 నష్టపరిహారం చెల్లించాలని
88వ వార్డు నర్వ గ్రామంలో మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ గట్టు దిగువ నుండి గవరపాలెం వరకు 1,50,00,000 రూపాయలతో బీటీ రోడ్ నిర్మాణానికి స్థానిక కార్పొరేటర్ మొల్లు ముత్యాల గారి ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు పాల్గొని శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే ముఖ్య లక్ష్యంగా నేడు కూటమి పాలన జరుగుతుందన్నారు. అందులో భాగంగానే రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 9 మాసాల కాలంలోనే ఒక్క పెందుర్తి నియోజకవర్గంలోనే ఏదైతే మా సోదరుడు, మా స్థానిక కార్పొరేటర్ చెప్పినట్టుగా 6.5 కోట్లు 88 వార్డు కంటే మొత్తం మా కార్పొరేటర్లు నేను కలిపి 64 కోట్లు 9 నెలల్లో మేము తీసుకురావటం జరిగింది. అంటే అభివృద్ధి ఏమిటో చాలామంది డబ్బులు లేని టైంలో ప్రభుత్వం వచ్చా సంక్షేమం జరుగుద్ది, అభివృద్ధి ఆగిపోతుందన్న ఆలోచన చేసిన నేపథ్యంలో అపారమైన రాజకీయ అనుభవం ఉన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్ఆర్జీఎస్తో ఈ నియోజకవర్గానికి 40 కోట్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు కానీ సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా మాకు 2 కళ్ళు లాంటివి అని చెప్పి దగ్గర అర్బన్ కానీ రూరల్ కానీ మేము 114 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు తెచ్చుకున్నామంటే ఈరోజు 88వ వార్డు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిలో సర్వేగంగా దూసుకెళ్తున్న సందర్భంలో ఈరోజు ఈ వాటర్ మన ప్లాంట్ దగ్గర నుంచి వెంకటాపురం వెళ్ళే మార్గానికి 2,34,00,000 రూపాయలు ఈవీఎంసీ నిధులు పెద్దల సహకారంతో ఈరోజు అభివృద్ధి నిధులు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. 88వ వార్డులో 1,50,00,000 రూపాయలతో ఇవాళ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. పాత కంపల్పల్లి వరకు అలాగే ఇంకా అనేక కార్యక్రమాలు రేపు వచ్చే పార్కులు మన ఎల్జీ పార్క్, ఎల్జీ నగర్లో పార్కు 50 లక్షలతో నేడో రేపు చాలా అభివృద్ధి కార్యక్రమాలు సుమారుగా పెందుర్తి కాన్స్టిట్యున్సీ 88వ వార్డులోనే 6.5 కోట్లు దరిదాపుగా శాంక్షన్ చెప్తున్నాం సార్. గాజువాక టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ సమక్షంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి పుచ్చ విజయ్ కుమార్, 72వ వార్డు టీడీపీ అధ్యక్షులు అక్కిన లక్ష్మణరావు ఆధ్వర్యంలో యజ్ఞప్రియ తదితర మహిళలు పెద్ద ఎత్తున టీడీపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ యువతికి ప్రోత్సహిస్తున్నారని అన్నారు. యజ్ఞప్రియ వారి మిత్రులు టీడీపీ పార్టీలోకి చేరడం శుభ పరిణామమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మహిళలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని, మహిళలకు ప్రోత్సహించేందుకు ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చిందని తెలిపారు. అనంతరం మహిళలు మాట్లాడుతూ గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావుకు మాకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాదుల శ్రీనివాసరావు, వార్డు టీడీపీ నాయకులు మాధవరావు, మహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విజయ్ ఏసీసీఎల్ నాయకులు వారి ఆధ్వర్యంలో యజ్ఞప్రియ వాళ్ళ మిత్రులందరూ కలిసి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందండి. వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ మరి వీరు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు అనుకూలంగా నడుచుకుంటామని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది. అలాగే మేము యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ బాబు గారు ఉన్నారు. అలాగే వీరు ముఖ్యంగా ఈ బ్యూటీ ఇండస్ట్రీలో ఈ సెలూన్ ఏదైతే బ్యూటీ సెలూన్స్ ఉన్నాయో అవి నడుపుతున్నటువంటి వారికి కూడా పార్టీలోకి వచ్చి సేవ చేసి అందులో చాలామంది, ఎందుకంటే బ్యూటీ ఇండస్ట్రీ అంటేనే ఈ దేశంలో సుమారు 15,000 కోట్లు టర్న్ ఓవర్ ఉన్నటువంటిది, మనకి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటిది కూడా. వీరికి రేపు భవన నిర్మాణ కార్మికులకి ఏ విధంగా అయితే వాళ్ళకి ఈ రాయితీలు బెనిఫిట్స్ అవి ఉన్నాయో, రేపు రాబోయే రోజుల్లో ఈ అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రంగాలన్నింటిలో కూడా మెరుగుగా ప్రజల్లో ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఇవన్నీ వచ్చేటట్టుగా చేయిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి భరోసా ఇస్తుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు అన్న పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు 72వ వార్డు నుంచి
మరి యువతి ఎవరైతే ఉన్నారో విద్యావంతులు మరి వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఆశయాలు చంద్రబాబు నాయుడు గారు మరి అడ్మినిస్ట్రేషన్ నచ్చి ఈరోజు మరి రావడం జరిగింది. మరి పార్టీలో మేము చేరుతాం, తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాం. ఈరోజు నేను ఈ పార్టీలో జాయిన్ అయ్యాను అంటే దానికి ప్రథమ కారణం మన రాష్ట్ర కార్యదర్శి గారైన పుచ్చ విజయ్ కుమార్ గారు, మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాసరావు గారు, వీళ్ళ యొక్క ఇన్స్పిరేషన్తో నేను ఈరోజు మహిళా ఆధ్వర్యంలో మహిళలందరం కలిసి వచ్చి పార్టీలో జాయిన్ అవడం అనేది జరిగింది. సో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటేనే ఒక నమ్మకమైన ప్రభుత్వం. మెయిన్ అదే నేను మైండ్లో పెట్టుకొని ఈరోజు ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మా మహిళలందరికీ కూడా వారు రక్షణగా ఉంటారని తెలిసి మా అందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఇచ్చిన పథకాలు నెరవేరుస్తారని, హామీలన్నీ నెరవేరుస్తారని మాకు నమ్మకం ఉంది. కాబట్టే మా మహిళలందరం కదిలి వచ్చాము. దువ్వాడ పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సౌత్ డీసీపీ మేరీ ప్రశాంతి, సౌత్ ఏసీపీ త్రినాథరావు కేసు వివరాలు వెల్లడించారు. శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ డిపో ఎదురుగా రహదారిపైన ఒక వ్యక్తి లగేజీతో ఉన్నట్లు గమనించామన్నారు. వారి లగేజీ పరిశీలించగా గంజాయి పట్టుబడిందన్నారు. 3 వ్యక్తులు గంజాయితో ప్రయాణిస్తుండగా పోలీసుల రాకను గమనించిన 2 పరారయ్యారని తెలిపారు. ఢిల్లీకి చెందిన భరత్ సింగ్ పోలీసులకు చిక్కాడన్నారు. పరారైన వ్యక్తుల వివరాలను అతను పోలీసులకు తెలియజేశారని చెప్పారు. అయితే నిందితులు గత కొద్ది కాలంగా నగరంలోనే ఇల్లు అద్దెకు తీసుకుని ఇక్కడ నుండి వ్యూహాత్మకంగా గంజాయిని ఢిల్లీకి తరలిస్తున్నారని స్పష్టం చేశారు. నిందితుడి వద్ద 6 సంచులను స్వాధీనపరుచుకున్నామని తెలిపారు. అతని అదుపులోకి తీసుకుని సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కూర్మానపాలెం డిపో ఎదురుగా ఒక వ్యక్తి కొన్ని బ్యాగ్స్ పట్టుకొని సస్పీషియస్ మూమెంట్ అబ్జర్వ్ చేయడం జరిగింది. అతన్ని మనం అప్రహెండ్ చేసి విచారించగా అతని ఉన్న 6 బ్యాగ్స్ని కూడా మనం చెక్ చేయగా మొత్తం 126 కిలోల గాంజాని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో ఆ రోజు మనం పట్టుకున్న అతని పేరు భరత్ సింగ్. వీళ్ళందరూ ఢిల్లీలో ఉంటాడు ఇతను. సో అతన్ని మనం ఇంట్రాగేట్ చేసినప్పుడు ఇంట్రాగేషన్లో తేలింది ఏంటి అంటే భగత్ సింగ్ మరియు రాజ్ సింగ్ ఇద్దరు కూడా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో బట్టల వ్యాపారం చేస్తూ ఉంటారు. వీళ్ళకి అమిత్ సింగ్ అని ఇంకొక ఫ్రెండ్ కూడా ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి ఈ అమిత్ కుమార్ సింగ్ అన్న ఇతను కూడా ఢిల్లీ రెసిడెంట్. ఇతను వైజాగ్లో ఇక రూమ్ రెంట్కి తీసుకొని మర్రిపాలెంలో ఒక రూమ్ అద్దెగా తీసుకొని మన ఏజెన్సీ ఏరియా నుంచి గాంజా కొని ఢిల్లీకి రవాణా చేస్తున్నట్లు అలా బిజినెస్ వీళ్ళు చేస్తూ ఉండగా అతనికి సహకరిస్తే కమిషన్ ఇస్తానని వీళ్ళకి చెప్పడం జరిగింది. సో దానివల్ల అమిత్ సింగ్ అన్న ఫ్లైట్ బుక్ చేయగా రాజ్ సింగ్, భరత్ సింగ్ గాంజాని తీసుకెళ్ళడానికి వచ్చారు. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే ప్రయత్నంలో మనం రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఎదురు, కూర్మానపాలెం బస్ స్టాండ్ ఎదురు వాళ్ళ సస్పీషియస్ మూమెంట్ పోలీసులు అబ్జర్వ్ చేసి వెళ్ళేటప్పటికి పోలీసులను చూసి మనం ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. ఆ వ్యక్తి విచారణలో మన ఏజెన్సీ ఏరియా నుంచి ఇది ఢిల్లీకి రవాణా అవుతున్నట్లు తెలుస్తుంది. సో ఈ పెద్ద అమౌంట్ ఇది 126 కిలోలు. సో మిగతా వాళ్ళని కూడా ఎవరెవరికైతే సంబంధం ఉందో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాం. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవతలతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేన్ సారాధన, పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంగళ ధారణ, కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదశ్రీ వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాల దర్శనం కల్పించారు. జీవీఎంసీ 89వ వార్డు ఎల్లపవానిపాలెం శ్రీ సీతారామవారి కళ్యాణ మహోత్సవం ముందు రోజు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సీతమ్మకు సారె ఊరేగింపు వైభవం గ్రామ పెద్దలు నిర్వహించారు.
30 సంవత్సరాలుగా సీతమ్మకు కళ్యాణం ముందు రోజు సారె ఊరేగింపు చేయడం ఆనవాయితీగా వస్తుందని గ్రామ మహిళలు తెలిపారు. ఒక ఆడపిల్లకి అత్తారింటికి అప్పగించేటప్పుడు సారె ఏ విధంగా తీసుకువెళ్తారో అదేవిధంగా స్వామివారి కళ్యాణం ముందు రోజు సారె ఊరేగింపుగా తీసుకువెళ్లి స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని గ్రామ మహిళలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీతారాముల ఆలయ కమిటీ పెద్దలు, గ్రామ పెద్దలు గేదెల మురళీకృష్ణ, పొలమర శెట్టి వెంకట్రావు, పొలమర శెట్టి మోహన్ రావు, బొడ్డ అప్పారావు, అక్కిరెడ్డి సత్యారావు తదితరులు పాల్గొన్నారు. 89వ వార్డు మాది. ఎల్లపువానిపాలెంలో ఉన్న ప్రతి ఆడమనిషి కూడా నా శ్రీరామనవమికి ఏదో ఒక వంట వండి 108 వంటలతో తయారయ్యి మేమందరం ఎంతో ఆనందంతో ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని ఆనందంతో కోరుకుంటూ ప్రతి ఇంట్లో ఒక్కొక్క మనిషి కూడా బయలుదేరుతున్నాం. కొద్దిగా ఈరోజు క్లైమేట్ బాగోకపోవడం వల్ల కూడా లేట్ అయింది. అందు గురించి తర్వాత అందరూ వస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఈ కార్యక్రమం అంతా ఇలా జయప్రదం చేస్తూనే ఉంటున్నాము. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని చేసినా సరే ఈ కార్యక్రమం మాత్రం ఆగుతుండదు. మగవాళ్ళు ఎవరైనా ఆగిపోయినా సరే ఆడవాళ్ళు చేయడానికి మేమందరం ముందు నిలబడి ఉంటామని కోరుకుంటూ ఎప్పుడు శ్రీరామనవమి వస్తుందా అని మా ఆడవాళ్ళందరం కలిసి ఎదురు చూస్తున్నాం. ఒక ఆడపిల్లకి పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు ఎన్ని బాధలు పడతారో అలాగే సీతమ్మ వారు శ్రీరామనవమి వస్తుందంటే సీతమ్మ సారి కోసం మీ ఆడవాళ్ళందరమే అన్ని బాధలు పడి నిన్నంతా ఎండలో అందరూ ఆడవాళ్ళు కూర్చొని అన్ని వంటలు వండారు. అన్ని వంటలు వండి ఈ వేళ అందరం బయలుదేరి వస్తున్నాం. ఆ శ్రీరామచంద్రుడు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. ట్రాన్స్జెండర్స్ వ్యక్తికి ట్రాన్స్ ఉమెన్, ట్రాన్స్ మ్యాన్ అనే పదాలు వాడాలని హమీషా కోరారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లపై వచ్చే వార్తలు, కథనాల్లో స్పష్టత ఉండాలని అన్నారు. హిజ్రా అనే పదము సాంస్కృతిక గుర్తింపు తప్ప జనరల్ ఐడెంటిటీ కాదని పేర్కొన్నారు. తమకు ప్రభుత్వేతర సంస్థలో గుర్తింపు ఇవ్వాలని, పురుషులు స్త్రీలకు కేటాయించినట్లుగానే తమకు ప్రత్యేకంగా మరుగుదొడ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. నేస్తం సోజెస్సీ సంస్థ వ్యవస్థాపకుడు శివకుమార్ మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లకు రక్షణ కల్పించాలని కోరారు. ట్రాన్స్జెండర్ల పట్ల ప్రజలు, విద్యాసంస్థల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సిఐ షేక్ హుస్సేన్ మాట్లాడుతూ యాచక వృత్తిని వీడనాడాలని కోరారు. డబ్బుల విషయంలో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దన్నారు. నగర పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి తగు ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమస్య మీద మన నేషనల్ వాళ్ళు కానీ ఈ ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా సహకారం అందించినట్లయితే ఈ సమస్య మీద దృష్టి పెడదాం. దీన్ని ఎలా తగ్గించగలం వీళ్ళ సమస్య అంటే వీళ్ళకి ఇప్పుడు హైదరాబాద్ లో అయితే వీళ్ళు ట్రాఫిక్ వాలంటీర్స్ కింద వాడుకునే ఒక సిస్టమ్ ఉందని పేపర్ వచ్చాయి. అలాగే వీళ్ళ సేవలు ఏ రకంగా సమాజానికి మనం ఉపయోగించుకోగలం, వాళ్ళకి ఏ విధంగా మనం మన డిపార్ట్మెంట్ ఉపయోగపడగలదు, వాళ్ళతో ఒకసారి మాట్లాడింది నాకు చెప్పడం నేను వచ్చాను. సో ఈ నేషనల్ వాళ్ళు కానీ మన వీళ్ళంతా మాకు సహకరించినట్లయితే మేము కూడా 2 అడుగులు ముందుకేసి వాళ్ళకి సహాయం స్వచ్ఛంద సంస్థల ద్వారా అయితేనేమి, కొంతమంది స్పాన్సర్ ద్వారా అయితేనేమి, ఆర్గనైజేషన్స్ ద్వారా అయితేనేమి వీళ్ళందరికీ ఉపాధి కల్పించడం, ఉద్యోగాలు చేస్తామంటే ఉద్యోగాలు వేయించడం, ఏ రకంగా అయితే వీళ్ళకి ఉపాధి కల్పించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించగలమని చెప్పి మన విశాఖపట్నం సిటీ సిపి గారు ఈ విషయం మీద ఒకసారి డిస్కస్ చేయమని చెప్పామని వచ్చాను. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ గురించి ఏదైనా వార్త వచ్చినప్పుడు జనాల్లోకి మీడియా ప్రతినిధులు కానీ, విలేకరులు కానీ, ఎంటైర్ మీడియా కమ్యూనిటీ అండ్ పోలీస్ అథారిటీస్ ఎలా ఆ న్యూస్ అనేది ఫ్రేమ్ చేయాలి, ఎడిట్ చేయాలి, దాని గురించి కూడా మా నుండి కూడా మేము అది వెళ్తున్న వార్త మా గురించి. సో మీ గురించి మీకు వార్త వెళ్తున్నప్పుడు మిమ్మల్ని వచ్చి ఇంటర్వ్యూ చేస్తారు, మీ గురించి మాట్లాడతారు, మీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటారు. మిమ్మల్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక మగవారి గురించి న్యూస్ వచ్చినప్పుడు ఆయన గురించి అత్తగాడు, ఇత్తగాడు అని సంబోధిస్తూ ఉంటారు. ఒక స్త్రీ గురించి ఆమె, ఈమె అని సంబోధిస్తూ ఉంటారు. ఇప్పుడు నేను మీకు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అనేది పెద్ద అంబ్రెల్లా అండి. అందులోని హిజ్రా కమ్యూనిటీ కూడా వస్తుంది, హిజ్రా సమాజం కూడా వస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాడవాడలా ఘనంగా జరిగిన శ్రీరామనవమి వేడుకలు. రాములవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులు.
క్షత్రియ కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. స్వామివారి కళ్యాణాన్ని తిలకించి పరవశించిపోయిన భక్తులు. ఎల్లపవానిపాలెం సీతారామాలయంలో కన్నుల పండుగగా జరిగిన సీతమ్మవారి సారి ఊరేగింపు. ఊరేగింపులో పాల్గొన్న మహిళలు, గ్రామ పెద్దలు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున పార్టీలో చేరిన మహిళలు. మహిళా సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.